తో అద్భుతమైన సక్సెస్లు అందుకుంటున్నటువంటి మాల్లర్ నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ వచ్చిన మా దేవి ప్రసాద్ గారికి, దశరథ్ గారికి నేను చాలా హ్యాపీగా ఉందండి. నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని దేవి గారితో, ఆయన సినిమాల్లో చేసినప్పుడు ఆయన యాక్ట్ చేసి చూపిస్తూ ఉండేవారండి. చాలా బాగా చేస్తారు, ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి, అండ్ ఆయన మంచి ఆర్టిస్ట్ కూడా. అండ్ నేను ఎప్పుడు అంటూ ఉండేవాను, సార్ తమిళ్లో అందరూ డైరెక్టర్లు అందరూ హీరోలు అవుతున్నారు, లేకపోతే ఫాదర్ క్యారెక్టర్లు చేస్తున్నారు, మనం ఎందుకు అవ్వకూడదు అని. సో దేవి గారు స్టార్ట్ చేశారు, దశరథ్ గారు మళ్ళీ నా సినిమాలో కూడా చేస్తున్నారు ఆయన. సో వెరీ హ్యాపీ అండి, డైరెక్టర్గా కాకుండా ఆర్టిస్ట్గా చూడటం చాలా హ్యాపీ. అండ్ దేవి గారు అండ్ దశరథ్ గారు అంటే ఒక డైరెక్టర్స్గా ఉంటూ, ఇందాక నరేష్ గారి గురించి, డైరెక్టర్ నరేష్ గారి గురించి చెప్తున్నప్పుడు ఎవరికన్నా ఖర్చు వేయమని చెప్పారు, నేను టవల్ వేస్తున్నాను సార్. April 17th ఎలాగున్న సినిమా ఐ డోంట్ అంటే నేను రిజల్ట్స్ తోటి చూడను, సో డెఫినెట్గా నేను ఖర్చు కాదండి టవల్ వేస్తున్నాను. విల్ డెఫినెట్లీ వర్క్ టుగెదర్. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇక్కడ ప్రసాద్ బెహ్రాకి అండ్ ఆల్ ది బెస్ట్, మా అజయ్ ఘోష్ గారికి, మిగతా అందరూ ఉన్న వాళ్ళకి. అండ్ మా రాధాకృష్ణ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇలా కలవటం. అండ్ తెలుగు మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టమైన, అంటే ఆయనకి ఆ తెలుగు మీద ఉన్న భాష మీద ఉన్న పట్టు కానివ్వండి, లేకపోతే ట్యూన్స్ కానివ్వండి, చాలా బాగా చేస్తారు. అండ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ బ్యాక్. అండ్ ఇంకా బిజీగా ఉండాలి సార్, ఇంకా ఫాస్ట్గా సినిమాలు చేయాలి. అండ్ ముఖ్యంగా ఈ ఫంక్షన్కి నేను రావడానికి కారణం తిరువయ్యూరు అండి. ఎందుకంటే నాకంటే మా వైఫ్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎందుకంటే మా ఇంట్లో ఏదైనా ఒక డైలాగ్ ఇప్పుడు ఉండేది ఏంటంటే, సమోసా తింటావు శిరీష అన్నది. సో అది బాగా ప్రతిసారి ఏదన్నా ఉన్నప్పుడు కానీ ఇంట్లో సమోసాలు వచ్చినప్పుడు అద్దరు ఆ డైలాగ్ అనుకుంటూ ఉంటాం. అండ్ షీఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మసూదా నుంచి పెద్ద ఫ్యాన్ మీకు, సో చెప్పమంది తను. సో ఆల్ ద బెస్ట్. అండ్ ఎనీ టైమ్, అంటే నాకు లాస్ట్ టైం ప్రీ వెడ్డింగ్ షో అన్న సినిమా వచ్చింది. అండ్ నాకు ఆ సినిమా గురించి చెప్పిన వాళ్ళు, అంటే ఎస్పెషల్లీ జర్నలిస్టులు అండి, మన సినిమా జర్నలిస్టులు ఎంతమంది చెప్పారంటే, డైరెక్టర్ చాలా బాగా తీశారండి, మాకు హీరో చాలా కష్టపడుతున్నాడు ప్రమోట్ చేయడానికి, వాళ్ళకు ఉన్న ఛాయ్ శక్తిలో చేస్తున్నారని. సో ఎనీ టైమ్ ఎనీథింగ్ యూ నీడ్ అబౌట్ ప్రమోషన్స్ ఆర్ ఎనీ సపోర్ట్ ఇన్ ఇండస్ట్రీ, ఐల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ నేను ఎప్పుడు ఐఎమ్ జస్ట్ ఫోన్ కాల్ అవే, యువర్ మై బ్రదర్ లాగా. సో ఎనీ టైమ్ అన్నయ్య అనుకోండి, సో ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ అండ్ ఐల్ బీ డెఫినెట్లీ దేర్. అండ్ అలాగే మనం నితిన్ గారికి, సాయి గారికి వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత కాంటెంట్ చాలా బాగుంటుంది. మొన్న 90s కానివ్వండి, మొన్న వచ్చిన రాజు వెచ్ రాంబాయి కానివ్వండి, లేకపోతే మన లిటిల్ హార్ట్స్ కానివ్వండి, వరుసగా చిన్న సినిమాలు చేస్తూ సక్సెస్లు కొడుతున్నారు. అండ్ ఐ విష్ ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయ్యి అదే సక్సెస్ స్టీక్ని కంటిన్యూ చేయాలి. ఆల్ ది బెస్ట్ అండి బాబినేడి గారికి, అందరికీ. అండ్ ఎవరన్నా మర్చిపోయింటే క్షమించండి. ఆల్ ది బెస్ట్ తిరువీర్. అండ్ డెఫినెట్గా హీ హ్యాస్ అరైవ్డ్ అంతే సార్. నేను ఇప్పుడు ఒక మాట చెప్పాలి సార్. ఫస్ట్ మేడంకి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. రెండోది, యాక్టర్స్ చాలా రేర్గా ఒక సీరియస్ క్యారెక్టర్ని, కామెడీ క్యారెక్టర్ని పుల్ చేయడం చాలా అరుదు. మీరు నాకు ఇన్స్పిరేషన్ సార్. నా చిన్నప్పుడు ఎప్పుడో గుర్తులేదు, నేను అనే సినిమా చూశాను ఫస్ట్. లేదు, పెద్ద అయ్యాకే చూశాను. సో అన్నయ్య పెద్ద ఆయన అన్నప్పుడు, సో నేను ఒక నాంది, నేను శంభో శివ శంభో ఎంత ఎంజాయ్ చేస్తానో, ఒక బెండప్పారావు లాంటివి కూడా ఎంత ఈజీగా ఈయన క్యారీ చేస్తారనిపిస్తుంది. నేను ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ నెగిటివ్ రోల్స్ చేశాను, తర్వాత కామెడీ ఇన్నోసెంట్ రోల్స్ చేస్తున్నాను. ఎలా చేస్తావు అది ఇది అన్నప్పుడు వీళ్ళని చూస్ చేస్తాను. ఇన్స్పిరేషన్ సార్ మీరు. అండ్ పీపుల్ మీడియాకి అండ్ మైత్రి మూవీస్ వారికి డిస్ట్రిబ్యూట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. టికెట్ 100 రూపాయల లోపే, సో ప్లీజ్ థియేటర్స్కి రండి, మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకో విషయం అండి, నరేష్ గారు డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. అంటే నేను చాలా సినిమాల్లో సందర్భాల్లో మనం అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏమైనా అడుగుతుంటే, ఎవరి కోసం సినిమా రాసుకుంటారు అంటే కొంచెం అని అడుగుతుంటే, నెక్స్ట్ ఆ స్టార్ కోసం రాసుకుంటున్నారు, ఈ స్టార్ కోసం రాసుకుంటారని. బట్ చాలామందికి అర్థం అవ్వట్లేదు ఏంటంటే, కామెడీకి చాలా వేకెంట్, అది దాంట్లో రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, అది కొంచెం అంటే ఇందాక ఇప్పుడు తగ్గుతున్నారు. సో డెఫినెట్గా ఐమ్ వెరీ హ్యాపీ అండి. మా ఫాదర్ పేరు, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు శ్రీను వైట్ల గారు కానివ్వండి, రశ్మికృష్ణ రెడ్డి గారు అలా మీరు కూడా ఈ కొత్త జనరేషన్కి ఒక పెద్ద మంచి డైరెక్టర్ అవ్వాలి. అండ్ కామెడీ సినిమాలు మాత్రం బాగా తీస్తూనే ఉండండి సార్. సార్ నేను మర్చిపోయాను, మీరందరూ రావడం అసలు థ్యాంక్ యూ సార్. నేను అసలు ఈవెంట్ మీరందరూ అసలు ఎవరు రారనుకున్నాను సార్. నాకు ఎవరు వస్తారు ఈ సినిమాకి, ఎవరిని పిలుస్తారు తెలియదు సార్.
మీరు ఇంత సపోర్ట్ చేయడం అనేది నా జన్మధన్యం అయిపోయింది సార్. రుణపడి ఉంటాను మీ అందరికీ సార్. థ్యాంక్స్ నరేష్ గారు. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ అంటే ఆల్ ద బెస్ట్ హరీష్ ఎంటైర్ గారు టీమ్. థ్యాంక్ యూ సార్. Thank you, Naresh Garu, and thank you, BVS Ravi Garu, and thank you, Harish Shankar Garu, for gracing our event and giving your blessings and wishes to the team of Papam Pratap. We have a Q&A session with media, and మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ని సాయి కృష్ణ గారిని అండ్ నితిన్ గారిని, తిరువీర్ గారిని, అజయ్ ఘోష్ గారిని అండ్ అలానే డైరెక్టర్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాకేష్ గారు, రుద్రదేవ్ గారు, సాయి కృష్ణ గారు, నితిన్ గారు అండ్ అలానే మా డైరెక్టర్ నరేష్ గారు, తిరువీర్ గారు, అజయ్ ఘోష్ గారు. సెవెన్ చైర్స్ అండి. ప్లీజ్ అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సాయి కృష్ణ గారు, నితిన్ గారు అండ్ తిరువీర్ గారు అండ్ డైరెక్టర్ నరేష్ గారు అండ్ తిరువీర్ గారు, అజయ్ ఘోష్ గారు ప్లీజ్ అండి. క్వశ్చన్లు అడుగుతారు, మనం ఆన్సర్ చెప్పాలి కదా కూర్చుంటే. మరి ఇందులో అంత అద్భుతమైన పాత్ర చేసి మనం ఇంకా జూలైలో స్టార్ట్ అవుతుంది. ఉన్నారు సాయి గారు హాయ్. ధీరజ్ చెప్పండి. అంటే మీ కంటెంట్తో పాటు మీ సినిమా కూడా ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. ఏ సినిమా? ఈ రాజు వెడ్స్ రాంబాయ్ ఇన్సిడెంట్స్ గురించి ఇవన్నీ. అవునవును. సో ఈ మధ్య ఏ టాపిక్ వచ్చినా కూడా దాన్ని లింక్ చేస్తూ ఉన్నారు కదా రీసెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్కి. సో అది కొంచెం బ్రాండ్ ఇమేజ్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అదే మేము జరిగిన ఇన్సిడెంట్ సినిమా తీసాము, చూసి మిగతా వాళ్ళు చేస్తున్నారంటే అలానే అంటున్నారా మీరు? లేదు అలా అంటే సోషల్ మీడియా ప్రొజెక్షన్ అలాగే ఉంది కదా మొత్తం. లేదు లేదు లేదు, మేము జరిగింది చూపించడానికి సినిమా తీసాం అంతే. అండ్ మా సినిమాలు మీరు చూస్తే మా సినిమాలో విలన్స్ ఉండరు, ఫైట్స్ ఏమి ఉండవు, ఓన్లీ పాజిటివిటీ నింపడానికి సినిమాలు తీసేటోళ్ళం మేము. సో ఇలా చెప్పడం ఇట్స్ నాట్ రైట్ అని నా ఫీలింగ్, బట్ అలాంటిది ఏం జరగట్లేదు. సో మా 90s దగ్గర నుంచి మా సినిమాలన్నీ చూడండి, ఒక ప్రతినాయకుడు ఉంటాడు మా సినిమాలో, సిచ్యువేషన్సే ప్రతినాయకుడిలాగా ఉంటాయి. సో ఆ పాజిటివిటీ నింపడానికి సినిమాలు తీస్తూ ఉంటాం ఇటు విన్నప్పుడు. సో ఇలాంటి ఎంకరేజ్ చేయడం కాదు, ఒకవేళ అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి విల్ టేక్ మోర్ కేర్ఫుల్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్.